ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో హెయిర్ ఏ విధంగా డ్రా చేస్తామనేది చూపించాను కదా. సో ప్రజెంట్ మనం లిప్స్ ఏ విధంగా డ్రా చేద్దామనేది చూపిస్తాను. సో చూడండి, సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను వేసేది ఏంటి అనేది. ఫస్ట్ మనం లిప్స్, ఓకే, లిప్స్ 11th వీడియో. ఓకే, సో మనం ఇప్పుడు ఈ స్కేల్తో ఒక 2 లైన్స్ అనేటివి హారిజంటల్గా వర్టికల్గా 2 లైన్స్ అనేటివి గీసుకుందాం. హారిజంటల్గా మనం వర్టికల్గా 2 లైన్స్ అనేటివి గీసుకున్నాం కదా. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక సర్కిల్ అయితే గీద్దాం. ఓకే, ఒక చిన్న సర్కిల్. సో ఈ సర్కిల్ వెంబడి మనం ఓకే ఇలా ఒక కాన్కేవ్ షేప్లో ఇలా పైన గీద్దాం. అలాగే ఇది కాన్కేవ్ షేప్లో ఉంది కాబట్టి ఇలానే కాన్కేవ్ షేప్ని ఇలానే చూపిద్దాం. ఓకే, సో ఇలా బెండ్ చేసి ఒక లైన్ అనేది ఇలా గీసుకోండి. ఓకే, సో కొంచెం ఉబ్బెత్తుగా. సో ఇలా కూడా ఈ వైపు కూడా ఒక లైన్ అనేది గీసుకోండి. ఓకే, సో ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి మీరు ఇలా ఒక సర్కిల్ లాగా ఎలాంగేటెడ్ సర్కిల్ లాగా ఇలా గీసుకున్నప్పుడు సో ఈ కింది పార్ట్ ఏదైతే ఉందో ఈ కింది పార్ట్ మనకు లోయర్ లిప్ గురించి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా బెండ్ చేసి ఇలా చేయండి. ఓకే, సో ఈ వైపు కూడా అంతే. సో ఈ వైపు కూడా మనం బెండ్ చేసి ఇలా లోయర్ లిప్ అనేది గీసుకోండి. సో ఇలా లోయర్ లిప్ గీసినప్పుడు మీరు దీన్ని కొద్దిగా బెండ్ చేయాలి. నెక్స్ట్ ఇలా బెండ్ రావాలి. సో ఇలా మనం తీసుకొని సో ఇలా ఇటువైపు కొంచెం ఉబ్బెత్తుగా, అలాగే ఇటువైపు కొద్దిగా ఉబ్బెత్తుగా. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది లోయర్ లిప్, అప్పర్ లిప్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇలా చేసాం కదా మనం దీన్ని ఇలానే కిందికి వచ్చి ఇలా. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు ఏదైతే నేను గీసాను కదా ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ మొత్తం నేను రబ్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఒక ఫ్రెష్ అవుట్లైన్ అయితే ఇప్పుడు మళ్ళీ గీసుకుందాం దీనిపైన. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక డార్క్ అవుట్లైన్ గీసుకుందాం. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇలా బెండ్ అవుతుంది కదా. ఓకే, సో అలాగే ఇటువైపు కూడా మీరు గీసుకోండి. ఓకే, సో ఈ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో సో నేను అది ఇలా కొద్దిగా బెండ్ చేసి, అలాగే ఇక్కడ కూడా కొద్దిగా బెండ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా లైన్ గీసుకోండి. సో ఇదైతే రబ్ చేసుకోండి. ఓకే, ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈ మిడిల్ పార్ట్ అనేది మనకు కొద్దిగా బెండ్ అవుతూ రావాలి. ఓకే, ఇది కూడా కొంచెం బెండ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లోయర్ లిప్, దగ్గర సో చూడండి. ఓకే, సి. ఓకే, సో ఇదనేది మనకు అవుట్లైన్ అనేది అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనకు దీని లోపల లైన్స్ గీద్దాం. ఓకే, లైన్స్ అలాగే షేడింగ్స్ గీద్దాం. ఇవి చూడండి, ఇవెంత చక్కగా నేను పైకి మనకు ముడతలు వచ్చే విధంగా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలానే చూపించండి. ఇలా అంటే సరిపోతుంది. ఇలా. ఓకే,
ఓకే. సో ఇది నెక్స్ట్ కింది కూడా అలానే. ఇప్పుడు ఏదైతే మిడిల్ పార్ట్ ఉంది కదా, సో కిందికి మిడిల్ పార్ట్ చూసుకొని దాని తర్వాత ఇలా ఈ వైపు ఒకటి, ఓకే, ఈ వైపు ఒకటి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఇలా, ఓకే. ఈ వైపు కూడా ఇలా, ఓకే, ఇలా, ఓకే. సో ఇది మనకు అవుట్లైన్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అవుట్లైన్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి, ఓకే, ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే డార్కెన్ చేసుకుంటూ వద్దాం. ఓకే, చూడండి. సో నేను ఇప్పుడు దీన్ని డార్కెన్ చేసుకుంటూ వస్తాను. షేడింగ్ అనేది చూడండి. లిప్ అనేది నేను షేడింగ్ అనేది చేశాను. సో ఇప్పుడు మనం ఒక ఇయర్ బడ్ తీసుకొని, ఓకే, ఇయర్ బడ్ తీసుకొని ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా నీట్గా మనం స్మడ్జ్ అనేది చేద్దాం. చూడండి. సో చూసారు కదా. ఓకే, సో నేను ఎంత నీట్గా స్మడ్జ్ అనేది చేశాను. సో మీరు కూడా అలానే చేయండి. సో ఇప్పుడు ఏవైతే లైన్స్ ఉన్నావో ఆ లైన్స్ని కొద్దిగా డార్కెన్ చేసుకోండి కింది నుంచి పైనకి. ఓకే, మీకు ఇంకా 3D లుక్ అనేది అండ్ ఆల్సో మీకు రియలిస్టిక్ లుక్ అనేది కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ లైన్స్ అండ్ ఈ షేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకే, సో చూసారు కదా. నేను ఇంకా హైలైట్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఈ లైన్స్ అనేటివి గీద్దాం. ఓకే, సో ఇలా మనకి ఏవైతే ముడతలు అంటాము కదా, సో అలా పెదాల పైన ముడతలు ఉంటాయి కదా, సో అలా. ఓకే, మనకి ఇది నెక్స్ట్ పైన కూడా చూపిద్దాము. ఓకే, చూడండి. సో ఈ మెకానికల్ పెన్సిల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనకు ఫైన్ టిప్ ఉంటుంది కాబట్టి. సో మెకానికల్ పెన్సిల్ వీటికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది యూస్ చేయండి బెటర్. ఓకే, సో మీకు క్లియర్గానే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు మరి ఇంకొక థింగ్ అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్కెచ్ ఎరేజర్ పెన్సిల్ అండి. స్కెచ్ ఎరేజర్ పెన్సిల్ నేను యూజ్ చేస్తున్నాను లైట్ చేయడానికి. ఓకే, ఇక్కడ లైట్గా, ఓకే, కొంచెం లైట్గా హైలైట్ చేద్దాం బెటర్. ఓకే, చూడండి. సో ప్రీవియస్ దానికి ఇప్పటికి ఎంత తేడా కనిపిస్తుంది. ఓకే, అలాగే ఈ లైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ హైలైట్ చేస్తున్నవి. సో ఎందుకంటే చూసారు కదా. సో ఇంత రియలిస్టిక్ లుక్లో మీకు ఈ లోయర్ లిప్, అప్పర్ లిప్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, ఇదని ఏంటంటే మీకు షైనింగ్. ఓకే, లిప్ యొక్క షైనింగ్ అనేది. ఓకే, లిప్ పైన మనకు షైనింగ్, ఆ లైట్ అనేది పడుతుంది కదా, ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది మనం దీని ద్వారా ఈజీగా చూపించవచ్చు. ఓకే, సో ఇలా. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీకు లిప్ డయాగ్రామ్ ఆర్ లిప్ ఇమేజ్ అండి. సో రియలిస్టిక్ లుక్లో. సో కొద్దిగా మనం అవుట్లైన్స్ అనేటివి క్లియర్గా వేసుకుందాం. ఓకే, సో అయిపోతుంది. సో డ్రాయింగ్ అనేది చాలా ఈజీ. ఓకే, బట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడే ఈజీ. ఓకే,
అండ్ ఆల్సో కొంచెం టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా డ్రాయింగ్ అనేది వస్తుంది. సో ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్, ఓకే, దీనికంటే ముందు ఉన్నటువంటి 10 వీడియోస్ చూడండి. ఓకే, చూస్తే మీకు క్లియర్గా నేను ఏ విధంగా బేసిక్స్ నుంచి, ఓకే, స్టార్టింగ్ బేసిక్స్ నుంచి వెళ్ళి ఈ పెన్సిల్ స్కెచింగ్లో బేసిక్స్ నుంచి వెళ్ళి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం హ్యూమన్ ఫేస్కి సంబంధించి లిప్స్ డయాగ్రామ్ గురించి మనం చూపిస్తున్నాం ఈ వీడియోలో. దీనికంటే ముందు హెయిర్ అనేది చూపించాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నోస్, ఓకే, నోస్, ఇయర్ ఇలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫేస్ అనేది డ్రా చేద్దాం. ఓకే, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు మంచి విషయాలు అనేటివి, మంచి స్కిల్ అనేది నేను నేర్పిస్తున్నాను. ఓకే, ఈ సమ్మర్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పక్కా షేర్ చేయండి. ఓకే, మీరు షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియోస్కి. అలాగే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క రిక్వెస్ట్, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.